హలో గైస్, నా పేరు మహబూబ్. నా టెక్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో సారీ గైస్, లాస్ట్ వీక్ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే తేవలేకపోయాను. సో ఇప్పుడు ఈరోజు నుంచి ప్రతిరోజు మీకు టెక్ న్యూస్ కానీ టెక్ ట్యూటోరియల్స్ కానీ వస్తూనే ఉంటాయి. సో ఒక్కసారి మీరు చూసుకుంటే నేను మీకు ముందుగా చెప్పాను. సో నేను టెక్ న్యూస్, టెక్ ట్యూటోరియల్స్, టిప్స్ అన్నీ తెస్తానని. సో చాలామంది నాకు పైథాన్ కోడింగ్ కావాలి అన్నారు. సో అందుకే వచ్చాను గైస్. సో గైస్, నేను ఫస్ట్ చిన్న స్టెప్స్ నుంచి చెప్పలేను, లైక్ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టమ్స్లో. అలాంటివన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి అది స్టెప్స్ ఫాలో అయిపోతే చాలండి, మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏమంటే పైథాన్ 3.6 అబోవ్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ పాత వర్షన్ ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయని అంటున్నారు. సో అందుకే మీకు మంచిది ఉంటుంది 3.7. సో ఫస్ట్ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. కోడింగ్ అంటే అదేదో పెద్ద వింత అయితే అదేదో ఏమైతే కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి కోడింగ్ అంటే ఏంటి. ఒక్కసారి చూడండి గైస్, మీరు పక్కన బైక్ నడుపుతానంటే మీరు నడపలేరు, రైట్? సో మీరు దాని మీద ఓన్లీ ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు కింద పడినా ఏం చేసినా నేర్చుకుంటారు. అదే ఇలా కొడితే నేను కింద పడుతున్నా, ఇలా చేయకూడదు. సో ఎలా చేయాలి, ఎలా చేస్తే స్ట్రైట్ వెళ్తుంది, అంతే గైస్. సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. సింపుల్గా చిన్న స్టెప్స్ వేసుకుంటే మొత్తం పైథాన్ నేర్చేసుకుందామండి. సో రెడీ ఉన్నదా? సో చేసేయండి. సో చూడండి, ఇప్పుడు నేను ఏం తెలియదు ఎంటీ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇది ఏమంటున్నారా, ఇది ఐడిఈ అంటారు. ఐడిఈ అంటే పైచామ్ ఐడిఈ అంటే మీరు ఒక కోడ్ రాయడానికి ఒక టూల్ అనమాట. సరేనండి. సో ఇప్పుడు మీరు ఎక్సెల్ రాయాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ వేరే గూగుల్ షీట్స్ కానీ దాంట్లో కూడా మీరు ఎక్సెల్లో రాసుకుంటారు. సో అదేవిధంగా కోడ్ నేను ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఐడియాని యూజ్ చేస్తే అందులో వాళ్ళు ఇన్బిల్ట్ చాలా ఫీచర్స్ ఇచ్చేస్తారు. అంటే పైథాన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఏదన్నా తప్పు రాస్తే అది ఎర్రర్ చూపించడం, వార్నింగ్ చూపించడం ఇలాంటివన్నీ. సో దాన్ని పైచామ్ నేను యూజ్ చేస్తున్న పైథాన్ కోసం. దీనికోసం సపరేట్ వీడియో చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చేయాలా వద్దా అనేది. ఎందుకంటే దీంట్లో నేను టైం వేస్ట్ చేయాలనుకోలేదు ఈ వీడియోలో. సో మనం కోడింగ్లో వెళ్ళిపోతాం. సో ఫస్ట్ నేను ఒక చిన్న ఫైల్ మాత్రం నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫైల్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఫైల్ కాబట్టి ఫస్ట్ ఫైల్ ఏం పెడదాం, ఓకేనా అండి? నా ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి ఫస్ట్ యాప్. దీంట్లో ఏమంటారంటే .py అనేది ఎక్స్టెన్షన్, సరే అండి. సో పైథాన్లో ప్రతి దానికి మనం .py అని చేస్తేనే రికగ్నైజ్ చేస్తాం. సో జావాలో ఎలాగో క్లాస్ .java, సో అలాగే మనం ఒక నేమ్ .py అంటే పైథాన్ ఫైల్ ఇది, ప్లీజ్ దీన్ని నువ్వు కన్సిడర్ చేసుకో అంటున్నాను. ఫైల్ అయితే క్రియేట్ చేసేసాను, క్రియేట్ అయిపోయింది, సూపర్. అప్పుడే మీరు ఒక ఫైల్ కూడా క్రియేట్ చేసేసాను. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా, జస్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఏమని, హలో గైస్, మహబూబ్ టెక్ ఛానల్కి స్వాగతం. సింపుల్, ఏం రాలేదు. ఇది నాకు ప్రింట్ అవ్వాలా చూపిస్తుంది. నేనేం చేయాలి ఇప్పుడు, ఒకటి ఇప్పుడు చూడండి ఐడితో ఏం ఉపయోగం అంటే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసాను, రన్ ఫస్ట్ యాప్ అని డైరెక్ట్ అదే చూపిస్తుంది. రన్ చేశాను, రన్ చేయగానే మనకు అది రన్ అవుతుంది అనమాట. హలో గైస్, మహబూబ్ టెక్ న్యూస్ ఛానల్కి స్వాగతం అన్నట్టు వచ్చింది. టెక్ న్యూస్ ఛానల్కి స్వాగతం, కరెక్ట్. నాకు ఇలాంటి వద్దు, నాకు సపరేట్గా కావాలి. నేను ఇది ఇలా ప్రింట్ చేయలేను. నాకు సపరేట్గా నేను రాసుకున్న మెసేజ్ డైరెక్ట్గా డైనమిక్గా రావాలంటారు. ఇప్పుడు ఇది స్టాటిక్ అనమాట. డైనమిక్ ఎలా ఉంటుందంటే చూడండి, స్ట్రింగ్ ఓ వేరియబుల్ తీసుకుందాం, మై టెక్స్ట్, ఓకేనా అండి? మై టెక్స్ట్లో ఏం రాసుకుంటున్నా, అదే సేమ్ రాస్తాను. హలో గైస్, టెక్ న్యూస్ ఛానల్కి స్వాగతం, ఓకేనా అండి? నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను.
సేవ్ రన్ చేస్తే స్టిల్ వచ్చిందండి. సో దీన్ని ఏమంటారంటే ఒక వేరియబుల్ని ఏదైనా స్పెసిఫై చేశాక దాన్ని మనం ప్రింట్ చేయాలంటే ఎలా అనేది నేను చూపించాను. ఇప్పుడు మనం సింపుల్ స్టెప్స్లో ముందుకు పోదాం. ఒకసారి మీరు చూసుకుంటే ఇదంతా చేస్తున్నాను. సో పైథాన్లో ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ ఏం నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాలంటే, సో బేసిక్గా మనం పైథాన్లో మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్గా ప్రింట్ ఎలా చేయాలి ఇప్పుడు చూపించేసాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పైథాన్లో కొన్ని బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అనేవి ఉంటాయండి. డేటా టైప్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు స్ట్రింగ్ కానీ స్ట్రింగ్, క్యారెక్టర్, లిస్ట్, నంబర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ డేటా టైప్స్ వేరే లాంగ్వేజ్లో అయితే మనం మామూలుగా ఏం చేస్తాం, జావాలో స్ట్రింగ్ మై టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ ఇలా ఇస్తాం. కానీ ఇది పైథాన్లో తీసుకోదు. దీని సింటాక్స్ ఏమంటే మనం ఏదైనా సరే నువ్వు స్ట్రింగా, అది ఇంటీజరా, ఫ్లోట్ అనేది స్పెసిఫై చేసే అవసరమే లేదు. సో ఒక్కసారి మనం నంబర్స్లో చూసుకుంటే మనం ఏమి ఇస్తాం, ఇంటీజర్స్ ఇస్తాం, రైట్. ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి, 1, 2 ఇలా చాలా ఇవ్వచ్చు, ఓకేనా అండి. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాము, ఫ్లోట్స్ ఉంటాయి, నంబర్స్ తీసుకుంటాం. ఫ్లోట్ అంటే 1.0, 2.22 ఇలా. నెక్స్ట్ బూలియన్స్ ఉంటాయి. బూలియన్స్ అంటే ఏంది, బూలియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్, దాన్ని బూలియన్స్ అంటారు. అంటే ఇది కరెక్టా రాంగా. ట్రూ అంటే ఏమవుతుంది 1, ఫాల్స్ అంటే 0, ఓకేనా. ఇట్లా 1, 0 తీసుకుంటాం. ఇప్పుడు దీనికి మనం సింపుల్ మ్యాథమెటిక్స్ చేద్దాం. సో ఇలాంటి డేటా టైప్స్ని మనం ఎలా మ్యానిపులేట్ చేద్దాం, ఎలా మనం అడిషన్ చేద్దాం, ఎలా దీన్ని సింప్లిఫై చేద్దాం చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంత రావాలండి, 5. మనకు వచ్చిందా 5. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోవచ్చు, 13, 15. సో అలాగా మనకు సింపుల్గా ఏ వేరియబుల్ కావాలంటే అది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ సేమ్ టైప్ అలాంటివి మనం దీంట్లో కూడా చేయొచ్చు. 15.2 నేనేం చేస్తున్నా, ఫ్లోట్ కూడా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. సో నాకు ఇట్లా వద్దురా బాబు, సో నాకు ఇలాంటివి అన్నీ వద్దు, నేను సపరేట్గా నేను ఒకటి తీసుకుంటా. num1 ఈక్వల్స్ టు 2, num2 ఈక్వల్ టు 13.2. ఈ 2 నెంబర్స్ నాకు ప్రింట్ అవ్వాలి, num1 ప్లస్ num2. 15.2 వచ్చిందండి. సో దీన్నే ఇప్పుడు నెక్స్ట్ బూలియన్లో ఎలా మారుస్తాం. ఇప్పుడు మనం ఫ్లోట్ చూసాం, ఇంటీజర్ చూసాం, బూలియన్ కూడా తెలియాలి కదా. సో బూలియన్కి ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఎలా ఉంటుందంటే num2 ఈజ్ గ్రేటర్ దాన్ num1. ఇప్పుడు మీరేమనుకుంటారు, 13.2 ఈజ్ గ్రేటర్ దాన్ 2, అవునా కదా? అవును కదా, ట్రూ. చూసారా, కరెక్ట్ ఉంటుంది. అదే మనం num2 ఈజ్ లెస్ దాన్ num1 అంటే 13.2 2 కన్నా తక్కువ వాల్యూ అని చెప్తున్నాం. కానీ వాడు ఏమంటాడు, కాదు, ఫాల్స్. చూడండి, ఎందుకంటే 13.2 ఈజ్ గ్రేటర్ నంబర్ దాన్ 2, అంతే కదా. సో మనం ఇప్పుడు సింపుల్గా ఒక్కొక్క స్టెప్ తీసుకొని వస్తున్నాం. సో ఇప్పుడు ఇందులోనే మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా పైథాన్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది, సరే అండి. సో ఇలాంటి దానికోసమే మీకు ఒక నోట్స్ టైప్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా కావాలంటే నోట్స్ చేసుకోండి. బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఏమేమి వస్తాయండి మనకు, ఇవన్నీ వచ్చేస్తాయి. పైన ఇచ్చాను కదా, ఇవి బిల్ట్-ఇన్ డేటా టైప్స్, ఓకేనా అండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే ఈ డేటా టైప్స్కి డిఫరెంట్గా మనం తీసుకోవచ్చు. అంటే ఒక
ఫంక్షనాలిటీస్ చేసు ఏవేవి ఆపరేటర్స్ ఒకటి, రెండు వచ్చేసి ఫంక్షన్స్, థర్డ్ వచ్చేసి డేటా టైప్ మెథడ్స్. సో ఇప్పుడు ఇవన్నీ చూద్దామండి. సో మనకి ఇప్పుడు దాకా మనం ఆపరేటర్స్ చూసేసాము, రైట్? ప్లస్ మైనస్ చూసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్లోకి వెళ్దాం. సేమ్ ఆపరేటర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్స్లో ఏముంటుంది? ఇప్పుడు నా దగ్గర num1 ఉంది, num2 ఉంది. సపోజ్ తీసుకోండి, num1 ఉంది నా దగ్గర. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా, దీన్ని ఫ్లోట్గా మార్చాలనుకుంటున్నా. సో ఫ్లోట్గా మార్చాలన్నప్పుడు నేను ఏం చేయాలి? ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ num1. నేనేం చేస్తున్నా? num1ని నేను ఫ్లోట్గా మారుస్తున్నా. దీన్ని ఏమంటారంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ఓకేనండి? సో ఇందులో మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా, ఆ నంబర్ని ఫ్లోట్గా మార్చురా అని చెప్తున్నా. మార్చేశాడు. సో మీకు ఇక్కడ నంబర్ ఏమన్నా ఇవ్వండి, అది ఫ్లోట్గా మారిపోతుంది, -999. సో దీన్ని మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటే మనం అలా చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇస్తాను, సరే అండి? ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇంట్లోకి నేను మారుస్తున్నా, ఇంట్లో క్యాష్ చేస్తున్నా ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్. ఇప్పుడు ఏమవుతుంది? .0 వెళ్ళిపోయి 2 ఒక్కటే వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే క్యాస్టింగ్ అంటారు. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి మార్చడం. సో ఇది ఎలా యూస్ఫుల్ అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ద్వారా. అర్థమైందండి మనం వాడుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ మెథడ్. సో డేటా టైప్ మెథడ్ అంటే ఏంది? కొత్తగా ఉంది, పాతదే. సో ఒక్కసారి మీరు చూడండి, డేటా టైప్ మెథడ్స్లో మేము ఏం చేస్తామంటే, ఒకవేళ ఒక నంబర్ ఉంది, సరేనా అండి? అది ఈచ్ టైప్ ఆఫ్ నంబర్ ఏ దాంతో అసోసియేట్ అయింది అంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు చూసుకుంటే ఇక్కడ నేను 2.0 అని ఒక నంబర్ ఇచ్చాను. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను num1 డాట్ ఈజ్ ఇంటీజర్. ఇది ఒక డేటా టైప్ మెథడ్ అనమాట. ట్రూ కరెక్ట్ అంటుంది అది. ఇది ఒక డేటా కరెక్ట్, ఇది ఇంటీజరే. అదే నేను ఇక్కడ 2.1 పెట్టాను, ఫాల్స్. ఎందుకంటే ఇది ఇంటీజర్ టైప్ కాదు, ఇది ఫ్లోట్ అయిపోతుంది. సో దీన్ని ఎలా మనం యూజ్ చేయాలో నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్గా చెప్పాను, ఓకేనండి? సో ఇది వచ్చేసి నంబర్స్లో వచ్చేస్తుంది, డేటా టైప్ నంబర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్స్ అంటే ఏంది? స్ట్రింగ్స్ అంటే ఏం లేదండి, నంబర్స్ అంటే ఇలా ఇస్తాం. సో స్ట్రింగ్ అంటే ఏమి ఇస్తాం? స్ట్రింగ్ అంటే ఏమన్నా రాసుకోవచ్చు, ఏబీసీ రాసుకోవచ్చు, నా పేరు రాసుకోవచ్చు, మీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే భాష ఈజ్ ఈక్వల్ టు హ్యూమెన్. ఏమంటుందా? ఎర్రర్ కొడుతుంది. సో అందుకోసమే ఐడి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఉందిరా బాబు, ఇది కరెక్ట్గా రాయలేదు, కరెక్ట్ చేయి దీన్ని, ఎందుకంటే అది నంబరు కాదు ఏమి కాదు, నేను ఎలా ఆ విధంగా దాన్ని రీడ్ చేయాలి. సో దాన్నట్టు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డబల్ కోట్స్. ఇప్పుడు ఎర్రర్ వెళ్ళిపోయింది. సో ఇదేమంటుందంటే ఒక స్ట్రింగ్ని నేను పాస్ చేశాను అని కనుక్కో అని దానికి చెప్తుంది పైథాన్కి.
సో ఒక్కసారి మీరు చూసుకుంటే నేను ఇప్పుడు ప్రింట్ దీన్ని చేస్తాను. ప్రింట్ భాష చూడండి, హ్యూమన్. ఈ ఫాల్స్ అనేది పైథాన్ అనమాట. స్ట్రింగ్స్ అవన్నీ చేశాను కదా. ఇప్పుడు మనకు వస్తుంది ఏంది, హ్యూమన్. దీన్ని కూడా కామెంట్ చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. స్ట్రింగ్స్ ఏమంటుంది, హ్యూమన్. చూడండి ఇప్పుడు నేను ప్రింట్ భాష అంటే హ్యూమన్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. text1 text2 is equal to భాష is టిక్కీ గాయ్. ఓకేనా అండి. సో నేను ఇక్కడ ఏం రాశాను, 2 టెక్స్ట్ రాశాను. నువ్వు చూపిరా బాబు అంటున్నాను. కానీ దాన్ని మనం ఏం చేయాలి, టెక్స్ట్ ఫస్ట్ మనకి ఏం రావాలి, text2 రావాలి. ఎందుకంటే పేరు ఫస్ట్ రావాలి. అలా నేను చేయాలనుకుంటున్నాను. text1. సో ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది ఇది, భాష ఇది టెక్ గాయ్. సో మనం ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. మీకు దీని మధ్యలో ఇంకోటి ఏదైనా కావాలి, సో దీన్ని స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అంటారు. ఇప్పుడు మధ్యలో ఏమైనా కావాలంటే ఒక కోలన్ పెట్టేశాను నేను. ఓకేనా, భాష ఇస్ టిక్ గాయ్. సో టిక్కీ గాయని ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఓకే, ప్రతి దానికి 3 ఉంటాయి. నంబర్స్ అయిపోయింది, స్ట్రింగ్స్, ఆపరేటర్స్ అంటే ఇట్లాంటివి ఆపరేషన్స్ చేయడం, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ చేయడం, అది ఇది 2 కలిపి చూపించాలా, 2 టెక్స్ట్ ఉన్నాయి, 2 టెక్స్ట్ మధ్యలో ఏదన్నా పెట్టాలి. సో ఇట్లాంటి మ్యానిపులేషన్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్స్ని మనం ఎలా వాడతాం, ఓకేనా అండి. సో ఫంక్షన్స్ ఎలా వాడాలంటే ప్రింట్ ఏం ఫంక్షన్స్ ఉంటే వాడదామంటే దీన్ని, సరే. సో ఇప్పుడు భాష అయితే టిక్కీగా అని ఉంది. సో నేను text1 యొక్క లెంత్ కనుక్కోవాలి. సో ఆ లెంత్ ఎలా ఉంది, సో దాంట్లో కొన్ని మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం లెంత్ కనుక్కోవచ్చు. ఒకసారి ఎంచుకుందామండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇంక్లూడింగ్ స్పేస్ ఎంత తీసుకుంటుంది అది, దాని లెంత్ వచ్చేసి 10. అలానే చాలా ఉంటాయి ఫంక్షన్స్. స్లైస్ అని, స్లైస్ ఏమంటే చేస్తుందంటే ఒక వాల్యూని స్లైస్ చేయడం అంటే కట్ చేయడం, ఆడికి కట్ చేసి చూపి అన్నట్టుగా. సో స్లైస్ ఎలా వాడతాం మనం ఫంక్షన్స్, స్లైస్ అంటే ఏంటి అంటే మనం ఒక స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ పెట్టేసి అక్కడ దాకా స్లైస్ చేసి ఆ వాల్యూ తేయాలి. అలాంటి దానిల కోసం మనం స్లైస్ వాడచ్చు. సో ఒక్కసారి మీరు తీసుకుంటే చూడండి, ఇప్పుడు నేను హెలో అనేది సింపుల్ ఒక వర్డ్ తీసుకున్నా, హెలో. ఇక్కడ నేను ఏమంటున్నా, నాకు ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే, అంటే 0 to 2 అక్కడ దాకే నాకు చూపి, ఫస్ట్ 2 లెటర్లు మాత్రమే నాకు చూపి. సో దీన్ని ఏమంటారు అంటే స్లైసింగ్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, హెలోలో హెచ్ మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. సో ఇందులో డేటా టైప్స్ ఎలా ఉంటుంది, ఎలా మనం చేయాలా డేటా టైప్స్. సో డేటా టైప్స్ ఎలా చేయాలనుకుంటే దీంట్లో డేటా టైప్స్ మెథడ్స్ ఏముంటాయి ఇన్బిల్ట్గా. ఒక్కసారి మీరు చూసుకుంటే text2 ఉంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నా, క్యాపిటల్ లెటర్స్గా మార్చాలనుకుంటున్నా. సో ఫస్ట్ లెటర్ ఒక్కటి క్యాపిటల్ చేయాలి. చూద్దాం ఎలా చేయొచ్చు ఏం. సో ప్రింట్ text2 డాట్ సింపుల్ మెథడ్ క్యాపిటలైజ్ అనే ఒక సింపుల్ మెథడ్ని రాసుకున్నాం, క్యాపిటలైజ్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం.
చూడండి నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, స్మాల్ లెటర్స్ ఇచ్చానండి. భాష ఈస్, ఇక్కడ ఏమొస్తుంది, క్యాపిటల్ BASHA ఈస్. చూసారండి, ఇలాంటి దానిలో కోసం మనం వాడుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉంటాయి ఇట్లాంటివి. సో మనకి ఎట్లా ప్రాజెక్ట్లో మనకి ఏది యూస్ఫుల్లో దాని ఆధారంగా మనం అవన్నీ యూజ్ చేసుకోవాలి. సరే, మీకు కావాలంటే మీకు సపరేట్గా స్ట్రింగ్స్ మీదే ఇవన్నీ డేటా టైప్ మెథడ్స్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నంబర్స్ మీద అన్ని డేటా టైప్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. స్ట్రింగ్స్ అయిపోయినాయి, నంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమొస్తాయి, లిస్ట్స్. సో లిస్ట్ అంటే ఏం చేస్తుంది మనకు, లిస్ట్ ద్వారా మనకి ఏమి యూస్ఫుల్. సో ఫస్ట్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ 3 కనుక్కుందామండి. సో లిస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్. నంబర్కి ఏం రాసాం మనం, ఒక నంబర్ రాసుకున్నాం ABC అని, దానికి నంబర్ పెట్టేసాం. ఇదేమైపోయింది, ఇంటీజర్ అయిపోయింది. నాకు ఇట్లా వద్దు కావాలన్నాం, ఇదేమైపోయింది, స్ట్రింగ్ అయిపోయింది. నాకు వద్దు, నాకు లిస్ట్ కావాలి. లిస్ట్ అంటే ఒక లిస్ట్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్, అంటే 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేస్తే దాన్ని అది ఆటోమేటిక్గా లిస్ట్ కింద తీసుకుంటుంది. సరే అండి, నేమింగ్ కన్వెన్షన్ కోసం నేను లిస్ట్ 1 అని పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే లిస్ట్లో మనం ఏమేమి యాడ్ చేయొచ్చు. లిస్ట్లో మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అంటే నంబర్స్ యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ యాడ్ చేయొచ్చు, ఇంకో లిస్ట్ యాడ్ చేయొచ్చు. చూసారా, ఒక్క లిస్ట్లోనే ఇన్ని యాడ్ చేయొచ్చు. నంబర్స్ మనం ఏం యాడ్ చేయొచ్చు, ఓన్లీ నంబర్స్. స్ట్రింగ్లో ఓన్లీ క్యారెక్టర్స్ ఆర్ టెక్స్ట్ ఏదైనా, కానీ లిస్ట్లో అలా కాదు. సో ఎలా యాడ్ చేస్తాం, 1, 2, 3 ఇది ఒక టైప్ యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్ 2 ఇందులో ఏం యాడ్ చేస్తున్నా నేను, యాపిల్, బనానా, గ్రేప్స్. సో ఇవన్నీ స్ట్రింగ్స్. మీకు కావాలంటే ఇంకో విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇది మిక్స్డ్ లిస్ట్. అది ఎలా ఉంటుందంటే 1, యాపిల్ ఇలా కూడా వాడుకోవచ్చు. సో ఇది అన్ని లిస్ట్ తీసుకుంటుంది. ఓకేనా అండి. సో దీని ద్వారా మనకు ఏం ఉపయోగం, ఈ లిస్ట్ ద్వారా ఏం ఉపయోగం, ఎలా దీన్ని మ్యానిపులేట్ చేయాలి. అక్కడ నంబర్స్ అంటే ప్లస్ ఆపరేటర్స్ చేశారు, స్ట్రింగ్స్ కూడా అట్లే చేశారు. ఓకే, సో దీంట్లో ఎట్లా దీన్ని చేయాలంటే ఫస్ట్ మనం ముందు లిస్ట్ని యాక్సెస్ చేయడం నేర్చుకున్నాం. ఒక లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఒక లిస్ట్లో నుంచి నంబర్స్ ఏమి ఇచ్చామో అది నేను యాక్సెస్ చేయాలి ఎలా. ప్రింట్ అని ఓకే, నేను ప్రింటింగ్ కోసం పెట్టుకుంటానండి, మీరు ఫంక్షన్స్లో ఏమైనా రాసుకోవచ్చు. సో నాకు లిస్ట్ 1 యొక్క సో నేను లిస్ట్లో ఫస్ట్ లెటర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 1 వచ్చింది, లేదు దాంట్లో లిస్ట్ 2లో చూద్దాం. సరే, యాపిల్ అని వచ్చింది. ఈ కన్ఫ్యూజ్ అవుతుంది, మనం ఇది కమెంట్ చేద్దాం. సరేనా. సో లిస్ట్ 2లో యాపిల్ అని వచ్చింది, ఎందుకంటే అది ఫస్ట్. నాకు గ్రేప్స్ కావాలంటే లిస్ట్లో మనకు ఫస్ట్ ఏం ఒకటి తెలియాలండి. సో లిస్ట్లో మనం ఎలా తీసుకుంటామంటే ఇది 0, ఇది 1, ఇది 2. సో ఇలాగనే కంటిన్యూస్ తీసుకోండి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 to n ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని. సరేనా అండి. సో ఇక్కడ మనం లిస్ట్ 2లో 0 అంటే ఏమొస్తుంది, యాపిల్ వచ్చింది. నాకు గ్రేప్స్ కావాలంటే 0, 1, 2 అంటే 2 అని పెడితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ
గ్రేప్స్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా? సో సింపుల్గా ఉందా లేదా అండి? సో సింపుల్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఏంది కోడింగ్లో ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా సింటాక్స్ రాయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవి 3 కాన్సెప్ట్స్ తెలిస్తే కోడింగ్లో రాక్ చేయొచ్చండి. నెక్స్ట్ ప్రింట్ బాగానే ఉంది. నాకు ఓన్లీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. సో దాన్ని ఎలా లిస్ట్2 ఆఫ్ సేమ్ స్లైసింగ్ మెథడ్. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నాకు చెయ్యి. చూసారా? యాపిల్, బనానా అవి 2 ప్రింట్ చేయమంటే వచ్చేసింది సింపుల్గా. ఇంకో టైప్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. సో ఇందులో ఏముంటుంది? ప్రింట్ లిస్ట్2 ఏమంటున్నా, నాకు ఇందులో నుంచి ఇప్పుడు మీరు కనుక్కోండి ఏమొస్తుందో ఇక్కడ. గ్రేప్స్ ఏమంటున్నా అంటే నేను ఒక నెగిటివ్ ఇండెక్స్ కౌంట్ ఇస్తే అది ఏం చేస్తుందంటే బ్యాక్వర్డ్ నుంచి తెస్తుంది, అంటే ఫార్వర్డ్గా వెళ్ళదు. ఇప్పుడు వెళ్తుంది 0, 1, 2 అని వెళ్తాను. మీరు 2 చేసినా గ్రేప్స్ వస్తుంది, లేదంటే -1 అంటే వెనకల నుంచి ప్రింట్ చేయి అంటే గ్రేప్స్ ప్రింట్ చేసి. చూడండి, ఫస్ట్లో ఏం చేశాను నేను, లిస్ట్2 అని ప్రింట్ చేశాను, గ్రేప్స్ వచ్చాయి. లాస్ట్లో ఏం చేస్తున్నా, లాస్ట్లో నుంచి ప్రింట్ చేయి ఒకటి, లాస్ట్ ఏది ఉంటుందో అది ప్రింట్ చేయంటే అది ప్రింట్ చేసి. సో దీనివల్ల ఎలా మనం యాక్సెస్ చేయాలా, సో దీన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ లిస్ట్ ఐటమ్స్. ఓకేనండి. నెక్స్ట్ మనం ఏం చేయాలా, మ్యానిపులేషన్స్ అంటే ఆపరేషన్స్ ఎలా చేస్తాం లిస్ట్ మీద. ఇప్పుడు నేను లిస్ట్2 తీసుకుంటున్నా, లిస్ట్2 లిస్ట్3 2 తీసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను అంటే ఆపరేషన్స్ అంటే సింపుల్గా అవి ప్లస్ మైనస్లో ఉంటాయి, రైట్? సో లిస్ట్2 ప్లస్ లిస్ట్3. సో చూసారా, ఈ 2 లిస్టు యాడ్ చేసి ఒక సపరేట్ లిస్ట్ని క్రియేట్ చేసి, సో 2 లిస్టులు యాడ్ చేసి ఒక సపరేట్ లిస్ట్ని చేసింది. సో దీన్ని ఇలా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో లెటర్ని యాడ్ చేయాలి మనం, నాకు లిస్ట్2లో ఇంకోటి యాడ్ చేయాలి. నేను ఏం చేయొచ్చు, లిస్ట్2 డాట్ అపెండ్ ఆరెంజ్. పెట్టాను. చూసారా, లిస్ట్2లో అపెండ్ అయిపోయింది. ఒకసారి మీరు చూసుకుంటే లిస్ట్2 ఆరెంజెస్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ముందు అయితే ఆరెంజెస్ లేదు, కావాలంటే మీకు చూపిస్తాను. లిస్ట్2 బిఫోర్ ఆఫ్టర్ అని, బిఫోర్. చూసారా, ఈ ఐడి ద్వారా ఇదే మంచిది. ఏమంటే మనకు ఈజీగా చూపించేస్తుంది. ఎర్రర్ ఇక్కడ ఉంది, నువ్వు రాంగ్ రాసావు, ఒకసారి చూసుకోవాలి. ఆఫ్టర్ చూసారా, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో అలా మనం ఏం కావాలంటే అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు లిస్ట్. సో ఐ థింక్ లిస్ట్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మన క్యాజువల్గా మనం ఏమేమి చూస్తున్నాం, లిస్ట్లో కూడా ఇవి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు అర్థమయ్యేలా యాక్సెస్ ఎలా చేస్తున్నాం, రైట్? ఇందులో ఇంకోటి
యాక్సెసింగ్ ఫస్ట్ ఒకటి చెప్పాం, తర్వాత ఆపరేటర్స్ చెప్పాం, ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఏముంటాయి లిస్ట్లో? సో లిస్ట్లో కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది. సో దీన్ని నేను లెంత్ కనుక్కోవాలనుకుంటున్నా. ఎంటీ ఉందా లేదంటే వాల్యూ ఉందా ఏముంది అని. లిస్ట్ 3. సో 3 ఉన్నాయి చూసారా. నేను 2 తీసేస్తున్నా. 1 యాపిల్ ఉంది అంతే చూసారా, 2. సో ఇలాంటి ఫంక్షన్స్ దాంట్లో యూజ్ చేస్తాం. సేమ్ లైక్ స్లైస్ కూడా. స్లైస్ మీకు ముందే చెప్పాను కదా నేను, ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి. ఇది కూడా మనకు ఫంక్షన్స్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ మెథడ్స్. సో డేటా టైప్ మెథడ్స్లో ఏముంటుంది అంటే అది కూడా మీకు చెప్పేసాను సింపుల్గా. ఇది ఒక డేటా టైప్ మెథడ్, అంటే ఒక అప్లైన్ చేస్తున్నాను నేను వాల్యూ. ఇది వచ్చేసి ఫంక్షన్స్. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఇది కానీ లెంత్ కానీ. సో ఇవన్నీ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి టపుల్. టపుల్ అంటే ఏంది? టపుల్ అంటే ఆల్మోస్ట్ సేమ్ యాజ్ లిస్ట్, బట్ ఇది ఇమ్యూటబుల్. అంటే ఒక్కసారి క్రియేట్ చేశాక దాన్ని చేంజ్ చేయలేము. అలాంటప్పుడు ఇప్పుడు ఏదైనా మాకు ఒక ఫంక్షనాలిటీ వస్తుంది, అది ఒక్కసారి క్రియేట్ అవ్వాలి, అది ఎప్పుడు చేంజ్ అవ్వకూడదంటే అలాంటప్పుడు మనం టపుల్ తీసుకోవాలి. సో టపుల్ ఎలా మనం రాసుకుంటాం? సింటాక్స్ ఫస్ట్. మై టపుల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్. ఎలా రాసాం? ఇలా రాసాం. కానీ ఇది నాకు టపుల్ అని తెలియాలంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో రాసుకోవాలి. ఇది కూడా సేమ్ యాక్సెసింగ్. ఎలా అంటే సేమ్ యాజ్ లిస్ట్. మై టపుల్ చూసారా, బనానా 0 1. ఇది 0, ఇది 1 అకార్డింగ్ టు లిస్ట్. ఇది యాక్సెసింగ్ టపుల్. సో మై టపుల్లో మ్యానిపులేషన్స్ ఎలా చేయాలి, ఎలా మనం చేయాలి అంటే సేమ్ లైక్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఒకసారి చూసాను, టపుల్ 1 ఏం తీసుకుంటున్నాను? నంబర్స్ తీసుకుంటాను. 1, 2. టపుల్ 2 3, 4. రైట్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఎలా మ్యానిపులేట్ చేయడం అంటే దాన్ని టపుల్ 1 ప్లస్ టపుల్ 2 చూసారా, 1 2 3 4. ఇప్పుడు మీకు ఇంకొక గమ్మత్ చూపిస్తాను. మై టపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. ఒకసారి మీరు తీసుకుంటే ఇది స్ట్రింగ్స్, అదైతే 1 2 3 4 నంబర్స్. ఇప్పుడు మై టపుల్ ప్లస్ మై టపుల్ 1 నాకు తెలిసి ఎర్రర్ కొట్టాలి. చూసారా, టైప్ ఎర్రర్స్ కెన్ ఓన్లీ కంకాటినేట్ టపుల్, నాట్ స్ట్రింగ్ టు టపుల్. ఏమంటుంది? నంబర్స్ అయితే నేను చేస్తాను, స్ట్రింగ్ టు స్ట్రింగ్ అయితే నేను చేయను. చూసారా,
సో ఇందులో డేటా టైప్ మెథడ్స్ అంటే సేమ్ మనకు అపెండ్ మెథడ్స్ కానీ సార్ట్ ఫంక్షన్స్ కానీ అలాంటివి అనమాట దీంట్లో కూడా. సో టపుల్స్ గురించి మనం సపరేట్గా ఒక క్లాస్ పెట్టుకుందాం, టపుల్స్ కానీ లిస్ట్ కానీ, ఎందుకంటే ఇది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్. సో డిక్షనరీస్లో మనం ఏం చేస్తాం, డిక్షనరీస్ ఎందుకు వాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. లిస్ట్ అంటే మనకు లిస్ట్లో ఇలా రాస్తాం, టపుల్ అంటే మనకు ఇలా రాసుకుంటాం, రైట్. డిక్ట్ అంటే మనకు డిక్షనరీ ఏదైనా చేయాలనుకుంటే ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కీ వాల్యూ పేర్ అంటే నేమ్, కీ వాల్యూ. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ కీ వాల్యూలో మనకి ఏమేమి తీసుకోవచ్చు అంటే నేమ్, ఏజ్, సమ్ నంబర్, అలా అన్నమాట. సో ఇలాంటి ఒక కీ వాల్యూ ఒక జేసాన్ ఫార్మాట్లో దానికి కీ వాల్యూని యూజ్ చేసి అలాంటి దాని కోసం మనం డిక్షనరీ వాడతాం. సో డిక్షనరీ, టపుల్ అండ్ లిస్ట్ గురించి మీకు తెలిసిపోయింది, డిఫరెన్సెస్, సింపుల్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా. ఇందులో ఏం చేస్తున్నా, నేను ఇదే తీసుకున్నాను సపరేట్గా, మరి ఎందుకు నేమ్ ఏజ్ ఉంది కదా, ఇదే మనం తీసేసుకున్నాం. ఇప్పుడు నాకు పైన మై డిక్షనరీలో నుంచి నాకు నేమ్ కావాలి, నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? సింపుల్, ప్రింట్ మై డిక్ ఆ కీ యొక్క నేమ్, అంటే ఇక్కడ కీ ఏంది, నేమ్, అర్థమైందా? అది కీ, అది వాల్యూ. సో మెహబూబ్, అదే నాకు ఇక్కడ ఏజ్ చూసారా 99. సో ఒక కీ వాల్యూ వల్ల యూజ్ ఏమంటే ఒక 100 నెంబర్స్ ఉన్నా మనం ఓన్లీ నేమ్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేసుకోవడం, కీతో ఓన్లీ అంటే కీస్ ఒక్కటే తీసుకోవడం, వాల్యూస్ ఒక్కటే తీసుకోవడం, అలాంటి దానిలో కోసం మనకు ఇవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు సింపుల్గా నా దగ్గర ఐడి లేదు, నేను పైథాన్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నా, కానీ నేను దీన్ని కన్సోల్లో రన్ చేయాలనుకుంటున్నా, అంటే టర్మినల్లో రన్ చేయాలనుకుంటున్నా. సింపుల్ అండి. సో ఎలాగో మీకు టర్మినల్ అనేది ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను నా ప్రాజెక్ట్ పాత్లోకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే పైథాన్ ఫస్ట్ app.py, అక్కడ ఏమేమైనాయో అన్నీ ఇక్కడ. సింపుల్. నేనేం చెప్తా అంటే బేసిక్గా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, కన్సోల్లో ప్రింట్ చేయడం ఇదే చేయండి. ఎందుకంటే టర్మినల్ ఇంకా హలో వరల్డ్ ప్రోగ్రామ్ హలో దాంట్లోనే ఉండకండి, కొద్దిగా ముందుకు వచ్చేసి చేసుకోండి. సో మనం ఈరోజు చాలానే నేర్చుకున్నాం. బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి రివిజన్ చేసుకున్నాం. బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏమేమి నేర్చుకున్నామండి, నంబర్స్, అందులో ఫ్లోట్, ఇంటీజర్స్, లిస్ట్స్, ఆ ఫ్లోట్ ఇంటీజర్స్. ఇంకోటి ఏం నేర్చుకున్నాం మనం, ఇవన్నీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. స్ట్రింగ్స్, ఇంకేం నేర్చుకున్నాం, లిస్ట్, నెక్స్ట్ టపుల్, నెక్స్ట్
డిక్షనరీ. సో ఈ 5 నేర్చుకున్నాం. ఐ హోప్ మీకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ మీరు ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోకండి. సింపుల్గా చేయండి. సో నేను ఎలా చూపించానో అదే మీరు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు డిఫరెంట్ నంబర్స్ తీసుకోండి, డిఫరెంట్ నేమ్స్ తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమి ఎలా చేస్తే ఎలా వర్క్ అవుతుంది. ఐ హోప్ గైస్ మీ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరు ఇంకా చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం ఇంకొన్ని పైథాన్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. దాని తర్వాత మనం ఊప్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరుంటేనే నేను ఉంటాను.